గేమ్ చేంజర్ నుండి నిన్న ఈవినింగ్ థర్డ్ సాంగ్ అయితే రిలీజ్ అయింది భయ్యా. సాంగ్ చాలా బాగుంది. తమన్ మంచి మెలోడీ సాంగ్ ని అందించాడు. సాంగ్ విజువల్స్ కూడా చూడడానికి కలర్ఫుల్ గా బాగున్నాయి. శంకర్ మార్క్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఇక ఈ సాంగ్ లో రామ్ చరణ్ లుక్స్ గురించి చెప్పాలంటే చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే రాయల్ గా ఉన్నాడు భయ్యా. తను వేసిన కాస్ట్యూమ్స్ అన్ని కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇక హీరోయిన్ కియారా అయితే చాలా బ్యూటిఫుల్ గా గార్జియస్ గా ఉంది. తను వేసిన డ్రెస్సింగ్ కూడా వావ్ అనేలా ఉన్నాయి. టోటల్ గా ఈ సాంగ్ అయితే చాలా బాగుంది భయ్యా. ముందు రిలీజ్ అయిన జడగంటి సాంగ్ కన్నా రామచ్చ మచ్చ సాంగ్ కన్నా ఈ సాంగ్ అయితే కొంచెం బెటర్ గానే ఉంది. కానీ ఈ సాంగ్ లో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి టూ మచ్ గా ఉందనిపించింది. చూడ్డానికి కలర్ఫుల్ గా బానే ఉంది, కానీ మరీ మనుషులు కూడా క్లారిటీగా కనపడనంతగా బ్యాక్గ్రౌండ్ అయితే డామినేట్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి, హీరోయిన్ వాటర్ లో నిల్చోవడం కొంచెం ఓవర్ గా అనిపించింది. ఇది తప్ప సాంగ్ మాత్రం చాలా బాగుంది భయ్యా. ఇంకా ఈ సాంగ్ రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటే మొదట పుష్ప 2 కిసిక్ సాంగ్ గురించి ఒకటి చెప్తాను. కిసిక్ సాంగ్ ని రామ్ చరణ్ ఫ్యాన్స్ అండ్ మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా దరిద్రంగా ఉంది అని కామెంట్ చేశారు. ఆల్మోస్ట్ 90% వరకు కిసిక్ సాంగ్ గురించి నెగిటివిటీని స్ప్రెడ్ చేశారు. ఇక్కడేమో గేమ్ చేంజర్ సాంగ్ కి ప్రతి హీరో ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. బట్ అయినా కూడా కిసిక్ సాంగ్ వ్యూస్ ని దాటలేకపోయింది. కిసిక్ సాంగ్ అంత నెగిటివిటీలో కూడా జస్ట్ 12 hours కే 16 million వ్యూస్ సంపాదించింది. కానీ గేమ్ చేంజర్ నానా హైరానా సాంగ్ కి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినా కూడా వ్యూస్ పరంగా కిసిక్ సాంగ్ కంటే చాలా వెనుకబడి ఉంది. ఇక్కడ నేను ఏ సాంగ్ ని కూడా తక్కువ చేయడం లేదు భయ్యా. కానీ ఈ మధ్య పుష్ప 2 మీద చాలా హేట్ గానీ నెగిటివిటీని కానీ చూపిస్తున్నారు. బట్ వై, దేనికి? నాకు తెలిసి పుష్ప 2 సాంగ్స్ అన్ని టాప్ నాచ్ గా ఉన్నాయి. బట్ అయినా కూడా ఏ సాంగ్ కూడా బాగాలేదు అని అంటున్నారు. కానీ పుష్ప 2 సాంగ్స్ అన్ని వ్యూస్ పరంగా కానీ ఇన్స్టాలో చేసే రీల్స్ పరంగా కానీ టాప్ లో ఉంటుంది. ఎక్కడ లేదబ్బా హేటింగ్, మన తెలుగులోనే. మన తెలుగు వాళ్ళే పుష్ప 2 మీద విపరీతమైన హేట్ అనేది పెంచుకున్నారు. మిగతా అన్ని చోట్ల ఎక్కడ చూసినా పుష్ప 2ని పిచ్చిగా ఓన్ చేసుకున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఈ లెక్కన పుష్ప 2 వల్ల మన టాలీవుడ్ రేంజ్ పెరుగుద్దే కానీ పరువు పోయేదైతే ఏమి లేదు కదా. మరి అలాంటప్పుడు సపోర్ట్ చేయకుండా ఈ నెగిటివిటీ ఏంటి భయ్యా? టాలీవుడ్ అంటే ఒక ప్రభాస్ కాదు, ఒక అల్లు అర్జున్ కాదు, ఒక రామ్ చరణ్ కాదు. వాళ్ళంతా కలిస్తేనే టాలీవుడ్, వాళ్ళంతా ఒకటైతేనే టాలీవుడ్. ఇప్పుడు మన హీరో మీద అభిమానం ఉండటం తప్పు కాదు, అభిమానం ఉండాలి. కానీ వేరే హీరో మీద ఓ చిన్నపాటి రెస్పెక్ట్ కూడా ఉండాలి. కానీ మిగతా హీరోకి కూడా మన హీరో అంతా కాకపోయినా ఎంతో కొంత సపోర్ట్ చేయడం కూడా మన తెలుగు ఇండస్ట్రీకి మంచిది. నేను ఇక్కడ హీరోల మధ్య వార్ పెట్టాలని చెప్పట్లేదు. రికార్డ్స్ అనేది ఒకరి తర్వాత ఒకరు బద్దలు కొడుతూనే ఉంటారు. ఈ రోజు ప్రభాస్ కొట్టొచ్చు, రేపు అల్లు అర్జున్ కొట్టొచ్చు, ఆ తర్వాత రామ్ చరణ్ కొట్టొచ్చు, ఎవరైనా కొట్టొచ్చు భయ్యా. అంతేకాని మనం కొట్టుకోవడం కరెక్ట్ కాదు. ఇదే నేను చెప్పాలనుకున్నది. ఏదైనా తప్పుగా మాట్లాడముంటే క్షమించండి. సో ఫైనల్ గా ఏంటంటే ఇంకా 5 రోజుల్లో పుష్ప 2 రిలీజ్ కాబోతుంది. అందరూ సపోర్ట్ చేయండి. తర్వాత గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది, దానికి సపోర్ట్ చేయండి. మన ప్రతి తెలుగు సినిమాకి సపోర్ట్ చేయండి. సినిమా బాగుంటే బాగుందని చెప్పండి, బాగాలేకపోతే బాగాలేదని చెప్పండి, కానీ నిజం చెప్పండి. సో ఇది గైస్, నాకైతే గేమ్ చేంజర్ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది భయ్యా. మరి ఈ సాంగ్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి.